ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరలోకమును నమ్మ తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సంధికి వచ్చుండగా నీ పరిశుద్ధాత్మ కార్యములు మాలో జరిగించి నూతనపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బెజ్జం అనుష, చైతన్య, క్రీస్తురాజపురం, విజయవాడ. కాబట్టి ప్రేక్షకులు లేదా శ్రోతలు బెజ్జం అనుష కొరకు ప్రార్థించండి. దేవుడు ఈ బిడ్డకు సంతానం కలుగు చేయనట్లుగా మీ ప్రార్థనలో ఈమెను వచ్చి ఎత్తిపట్టాలని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించుగాక. ఈ దినమున మన అంశము సరిగా నున్నము 21వ భాగాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం. గత వారం మనము 20వ భాగముగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 9 వచనాలను ధ్యానించాం. ఈరోజు మనము 10వ వచనము నుంచి 17వ వచనమును ధ్యానం చేయబోతున్నాం. ఇందులో దేర్ ప్రివిలేజెస్ యాజ్ బీయింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వారు దేవుని పిల్లలు అవడాన్ని గురించి ఈ యొక్క భాగము తెలియజేస్తుంది. దయచేసి బైబిల్ ఉంటున్న వారు మీ బైబిల్ తీయండి. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుందాం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని, ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు. ఈ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. చూడండి, 10వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గానే మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇక్కడ పౌలు రోమీయులతో మాట్లాడుతున్నాడు. ఈ రోమా సంఘములో 2 వర్గములకు చెందిన వారు ఉన్నారు, లేదా 2 జాతులకు చెందిన వారు ఉన్నారు. ఒకరు యూదులైతే మరి ఒకరు రోమీయులు లేదా అన్యజనులు అని చెప్పవచ్చు. యూదులు కూడా ఫ్రాక్సైజ్, మరి వారు సున్నతిని పొందడం ద్వారా వారు క్రీస్తును అంగీకరించి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది వారు విశ్వాసులయ్యారు. అలాగే రోమీయులు అన్యజనులు అని ఎందుకు బైబిల్ చెప్తుందంటే, యూదులు కాని వారు ఎవరినైనా అన్యజనులనే పిలుస్తుంది, జెంటైల్స్ అన్నాడు. యూదులు మాత్రమే ఈ ప్రపంచంలో దేవునికి స్వజనులు అని లేఖనాలు చెప్తున్నాయి. అందుకనే 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో లేఖనం చెప్తుంది,
నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు. అలాగే నిర్గమాకాండంలో నా స్వకీయ సంపాద్యము. కనుక మీరు నా పేరు పెట్టబడిన నా జనులు ఎవరు? వారు యూదులు లేదా ఇశ్రాయేలీయులు. నా స్వకీయ జనాంగము ఎవరు? యూదులు. మరి యూదులు, ఇశ్రాయేలీయులు ఆయన స్వకీయ జనాంగము, ఆయన పేరు పెట్టబడిన ప్రజలైతే మరి మిగతా జాతుల వారు ఎవరు అంటే అన్యజనులు అని బైబుల్ చెప్తుంది, మనం చెప్పే భాష కాదు. కనుక ఇక్కడ పౌలు ఈ రెండు జాతుల వారితో సంబోధిస్తున్నాడు. ఏమనంటే, క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు నివసిస్తున్నారు? క్రీస్తు నివసిస్తున్నాడు. ఇంకా మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. వీరిద్దరికీ మధ్య ఉన్న గోడను ఆయన పడగొట్టి వీరిద్దరిని సంధి చేసి దేవుడు తన శిలువ రక్తము ద్వారా వారిని ఐక్యపరిచాడు అని, ఒకటి చేశాడు, యూనిఫై చేశాడు. అయితే ఇక్కడ ఈ క్రీస్తు మీలో నివసించిన ఎడల మీ శరీరము పాప విషయమై చచ్చిపోయింది. పౌలు అన్నాడు గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న ప్రభువైన యేసు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను అన్నాడు. I am crucified with Jesus. No longer I am, but Christ అన్నాడు. నేను కాను, క్రీస్తు. మరి సౌలు ఏమయ్యాడు? పౌలుగా మారక ముందు అతని పేరు సౌలు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం వరకు సౌలును గూర్చిన చరిత్ర రాయబడింది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం నుంచి పౌలును గూర్చిన చరిత్ర రాయబడింది. సౌలు పౌలయ్యాడు. ఎలా అయ్యాడు? సౌలులో ఎవరున్నారు? ఇంతకుముందు యెహోవా దేవుడు ఉన్నాడు. దేవుడినే, ఇంకా వేరే దేవుడు లేడు. దేవుడు అంటే ధర్మశాస్త్రమే, ఇంక వేరే శాస్త్రం లేదు. గట్టిగా విశ్వసించాడు. ఇతన్ని దమస్కు గేటు దగ్గర ఆయన మార్చాడు. మార్చిన తర్వాత ఇతను రక్షణ పొందాడు. అననీయ ద్వారా బాప్తిసం పొందాడు. నీ పాపమును కడిగి వేసుకోమని చెప్పాడు. ఇప్పుడు నూతన వ్యక్తిగా ఇతను మారాడు. బర్నబా ఇతన్ని పరిచయం చేసి అపోస్తలులకు తీసుకొచ్చాడు. ఇతను అలాంటి వాడు కాదు, ఇంతకుముందు నరహంతకుడు, మరి ఇతడు హింసకుడు, దోషకుడు, ఇప్పుడైతే ఈయన మారాడు అని చెప్పాడు బర్నబా. అక్కడ నుండి పౌలు సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఇప్పుడు పౌలులో ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు. పౌలు శరీర విషయమై, పాప విషయమై మృతి చెందాడు. నేను చనిపోయాను అన్నాడు. ఐ ఆమ్ క్రూసిఫైడ్, నేను సిలువ వేయబడ్డాను, ఇక జీవించేది నేను కాదు అన్నాడు. నేను కాదు, క్రీస్తే జీవిస్తున్నాడు. మీరు కూడా శరీర విషయమై చచ్చిపోయారు. గ్రీకులైతే ఏంటి, యూదులైతే ఏంటి, రోమియులైతే ఏంటి, క్రీస్తు యేసులో పాప విషయమై మృతి పొందారు బాప్తిస్మలో. బాప్టిజో అనగా దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఇంగ్లీష్లో ఇమెర్షన్ అన్నాడు. అంటే ముంచబడుట. ఆ వ్యక్తిని నీళ్లలో ముంచడమే బాప్తిస్మము. నీళ్లు కుమ్మరించడం కాదు, నాట్ పోరింగ్, నాట్ స్ప్రింక్లింగ్, చిలకరించడం కాదు, నీళ్లు ప్రోక్షించడం కాదు, నీళ్లలో ముంచడము. ఆ ముంచడం దేన్ని తెలియజేస్తుంది అంటే యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క సమాధి, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి ఆ ముంచడం తెలియజేస్తుంది అని రోమాపత్రిక 6వ అధ్యాయంలో పౌలు చెప్పాడు. మీరు మీ ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. మీరిప్పుడు నూతన స్వభావం గలవారై మీరు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారు.
మీరు ఆయనతో కూడా చనిపోయారు. ఆయన తిరిగి లేచుట ద్వారా, ఆయన యందలి విశ్వాసము ద్వారా ఇప్పుడు మీరు లేపబడుతున్నారు. యు ఆర్ రిజరెక్టెడ్ పీపుల్. మీరు లేపబడ్డారు. మృతమైన ఈ శరీరము జీవించింది. శరీరం మృతి చెందింది, ఆత్మ జీవించింది. మీ ఆత్మ నీతి విషయమై, నీతి అంటే అదే బాప్తిసం, నీతి విషయమై జీవము కలిగి ఉంది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినలా, మీ మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఎప్పుడైతే బాప్తిసం పొంది నీళ్ళలో నుండి పైకి లేచాడో ఆ వ్యక్తి పాప విషయమై యేసుతో సమాధి చేయబడినాడు, బరీడ్ విత్ జీసస్. పాప విషయమై యేసుతో మరణించినాడు, డైడ్ విత్ జీసస్. పాప విషయమై, నీతి విషయమై యేసు క్రీస్తు కూడా తిరిగి లేపబడినాడు. ఈజ్ రిజరెక్టెడ్. డెత్, బరియల్ అండ్ రెజరెక్షన్ ఈజ్ ద బాప్తిజం. బాప్తిజం అనగా క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానము గుర్చిన కార్యక్రమమే బాప్తిస్మము. ఇప్పుడు మీరు లేపబడ్డారు. మీరు రోమీలు కాదు, మీరు యూదులు కాదు, మీరు జెంటైల్స్ కాదు. మీరు నూతనముగా జీవించుచున్న వ్యక్తులు అని పౌలు ఇక్కడ ముందే చెప్పాను. క్రియేటెడ్ ఏ న్యూ బీయింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ఒక నూతన వ్యక్తిని దేవుడు సృష్టిస్తున్నాడు అని చెప్పుకున్నాం. ఆ సృష్టిస్తున్న వ్యక్తులు యూదులు ఉన్నారు, రోమీలు ఉన్నారు. మీరిద్దరు ఒకటే, కొట్టుకోవడానికి వీల్లేదు. నేను గొప్ప, నేను గొప్ప, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నాకు పలకలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది అంటాడు ఇతను, నాకు గొప్ప గొప్ప దేవతలు ఉన్నాయి అంటాడు ఇతను. నువ్వు గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, ఇద్దరు ఒకటి అంటున్నాడు పౌలు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఏమయ్యా, ఆ శరీరం చచ్చిపోయింది, అది పాతి పెట్టబడింది, అది కప్పి పెట్టబడింది, అది సమాధి చేయబడింది. ఆ శరీరం ఇక లేదు. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి మనము, ఉదాహరణకి ధనవంతుడు, లాజరు, ఇద్దరు ఒక్కరోజే చనిపోయారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం రూమును ఆనుకోవడానికి వెళ్ళాడు. ఈ ధనవంతుడు కళ్ళు పైకెత్తి చూస్తే అబ్రహాం రూమును ఈ లాజరు ఆనుకొని ఉన్నాడు. అప్పుడు ఈ ధనవంతుడు అడుగుతున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, ఒక్కసారి ఆ లాజరు గారిని ఇక్కడ పంపించండి, చిటికి నీళ్లు నా గొంతులో వేయించండి, ఇక్కడ యాతన పడుతున్నా, గొంతు ఆరిపోతుంది, ఈ మంటలు తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం ఏమని మాట్లాడుతుంది? అయ్యా, అక్కడ వారు ఇక్కడికి రావడానికి కానీ, ఎక్కి రావడానికి కానీ, ఇక్కడ వారు అక్కడికి దిగి వెళ్ళడానికి కానీ వీల్లేదు. వీరికి వారికి మధ్యలో పెద్ద అగాధం ఉంది. ఎలా వెళ్తావా నువ్వు? కాబట్టి నువ్వు వెళ్ళడానికి లేదు. నువ్వు శరీరానికి రుణస్థుడు కాదు. ఇప్పుడు నీ శరీరం కూడా వచ్చేసింది, నువ్వు పాతాళంలో ఉన్నావు. ఎలా వెళ్తావు? మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా చావవలసిన వారయ్యుందురు కానీ ఆత్మచేత శరీరక్రియలు చంపిన జీవించెదరు. ఇక మీరు శరీరాన్ని మర్చిపోవాలి. నా స్కిన్ గొప్పది, నా రెడ్ గొప్పది, నా బ్లాక్ గొప్పది అనేది మర్చిపోవాలి. కలర్, రేస్ అండ్ క్రీడ్ అన్నాడు. ఈ మూడు మర్చిపోవాలి నువ్వు. ఇక నీది కాదు, ఏసుకి ఇచ్చేసావు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావలసిన వారెందరూ. నువ్వు శరీరమే గొప్ప అనుకుంటే చచ్చిపోవాల్సిన వాడు నువ్వు. ఆత్మచేత శారీరక క్రియలను చంపిన జీవించెదరు. మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందారో దేవుని ఆత్మచేత మీరు జీవించబడ్డారు. కనుక మీరు ఇక ఆ శరీరం వైపుకి వెళ్ళకూడదు. నూతనపరచబడ్డారు, మీరు జీవించారు.
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. Who will walk by the Spirit of God, they will be called, become the sons of God. Lead by the Spirit of God. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో. Lead by the Spirit. Walk in the Spirit. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అలా ఎవరైతే నడిపించబడతారో వారు మాత్రమే కుమారులై ఉంటారు. నువ్వు శరీరానుసారముగా నడిపించబడితే నువ్వు శరీరానుసారమైన మనుష్యుడివే అవుతావు. కానీ నువ్వు ఆత్మ సంబంధమైన మనుష్యుడివే కాలేవు. నీ శరీరం చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు ఆత్మ చేత బ్రతుకుతున్నావు. ఏ ఆత్మ అంటే దేవుని ఆత్మ లేదా క్రీస్తు ఆత్మ. అప్పుడు నువ్వు దేవుని పిల్లవాడివి అవుతావు, దేవుని కుమారుడు అవుతావు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అబ్రహామునికి 2 కుమారులు, ఒకరు ఇష్మాయేలు, ఒకరు ఇస్సాకు. ఇష్మాయేలేమో దాసిపుత్రుడు, ఇస్సాకేమో వాగ్దాన సంతానం. ఈ దాసిపుత్రుడు స్వతంత్రాలు కుమారుడితో వారసుడై ఉండనేరడు అని బైబిల్ చెప్తుంది. ఈక్వల్ కాలేడు. ఇక్కడ నువ్వు పొందిన ఆత్మ దాస్యపు ఆత్మను నువ్వు పొందలేదు, వెట్టి చాకరీ చేసేది కాదు. దత్తపుత్ర ఆత్మను పొందావు. కనుక మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. ఆత్మ కలిగిన వారిని అబ్బా తండ్రి అని నువ్వు దేవుణ్ణి మా నాయన మా తండ్రి అని మొరపెడుతున్నావు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. ఎప్పుడైతే బాప్తిసం ఉంది, ఎప్పుడైతే పాపములు కడిగి వేసుకొని నూతన పరచబడ్డావో అప్పుడు నువ్వు దేవుని పిల్లవాడివని అంగీకరించబడుతున్నావు అంటున్నాడు యోహాను 1:12. ఎందరు తను అంగీకరించినో వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించను. యు బికమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నువ్వు దాసి పిల్లవాడివి కాదు, స్వతంత్రాలు కుమారుడివి. ఇస్సాకు వలె నువ్వు స్వతంత్రాలు కుమారుడివి. కనుక మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనం దేవుని పిల్లలు, సైతాను పిల్లలం కాదు, లేదా దాస్య పిల్లలం కాదు. వెట్టి చాకరీ చేయడానికి రాలేదు, లేదా సైతాన్లా కేకలేయటానికి రాలేదు. మనం దేవుని పిల్లలము అంటున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. అబ్రహాముకి ఇస్సాకు జన్మించాడు. దేవుడు అన్నాడు ఇస్సాకు వలనదే నీ సంతానం అనబడుతుంది. కనుక ఇస్సాకేవాడు అబ్రహాము ఆస్తికి వారసుడయ్యాడు. పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులు. మనం దేవుని పిల్లలమైతే దేవుని వారసులు. దేవుడు ఎవరు? ఈ ప్రపంచానికి యజమాని. ఆ యజమాని పిల్లలం. మనం యజమానులమే. మనం దాస్యం చేయడానికి రాలే. కనుక మనం వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. వారసత్వం ఎలా సంక్రమిస్తుంది అంటే ఇక్కడ క్రీస్తు ద్వారా కూడా సంక్రమిస్తుంది. ఎలాగో క్రీస్తు ఎలాగైతే శ్రమ పొందాడో అలా మనం కూడా శ్రమ పొందాలి. శ్రమ లేనిదే ఫలితము లేదు. పనివాడు తన జీతమునకు పాత్రుడు. కనుక యేసు ఏమన్నాడు? మత్తయి 11:28
ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఇలాగనగా నేను సాత్వికుడును దీనమైన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నాయి. కానీ ఆయన దగ్గర నేర్చుకోవాలి. లెర్నింగ్ ఆన్ యువర్ బ్యాక్ ఇట్ ఈస్ 10 years అన్నాడు వాచ్మెన్. కనీసం 10 సంవత్సరాలైనా నేర్చుకో. ఈరోజు నేర్చుకోకుండా చాలామంది వచ్చేస్తున్నారు కాపీలు కొట్టే ప్రసంగాలు వద్దండి. నేర్చుకో, మోకాళ్ళ మీద నేర్చుకో. డిఎల్ మూడి దేవుని వాక్యాన్ని 100 సార్లు మోకాళ్ళ మీద చదివాడు అన్నాడు ఆయన జీవిత చరిత్రలో. కనుక దేవుని వాక్యాన్ని ఎక్కడ నేర్చుకోవాలి అంటే మోకాళ్ళ మీద ఉండి నేర్చుకోవాలి. కాపీలు కొట్టి కాదు నేర్చుకునేది. కనుక ఆ రకంగా నేర్చుకొని ఏమవ్వాలి? క్రీస్తుతో శ్రమ పడాలి. అలా శ్రమ పడిన వాడికే వారసత్వం. ఊరికి అలకనగా రాదు, ఇది శ్రమ పడాలి. బ్లడ్, స్వీట్ అండ్ టీయర్స్ అన్నాడు. రక్తము, చెమట, కన్నీళ్లు ఇందులో ఉన్నాయి. వీటిని మనం నేర్చుకోవాలి. చెమట వార్చాలి, కష్టపడాలి, సువార్తకై పాటుపడాలి, ఆత్మల రక్షణ కొరకై పాటుపడాలి. ఎప్పుడైతే పాటుపడేవాడే వ్యవసాయకుడే ఫలములన్నిటిలో పొందడానికి అర్హుడవుతాడు అన్నాడు. పాటుపడాలి, ప్రయాసపడాలి, పని చేయాలి, కష్టపడాలి. వాడికే ఈ ఫలములు అందుతాయి అని బైబిల్ చెప్తుంది. కనుక ఈ భాగంలో మరి పిల్లలకు ఉన్నటువంటి ఆధిక్యత, ప్రివిలేజెస్ ఆఫ్ బీయింగ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలు అయితే ఎంత విశిష్టత, శ్రేష్టత ఇందులో ఇమిడి ఉందో చూడండి. పరిశుద్ధాత్మ ద్వారా మనం స్వతంత్రులమై, పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి పిల్లలమై, బాప్తిస్మము ద్వారా మనం విమోచించబడి, రక్షించబడి, మరణం నుండి తప్పించబడి, నూతనపరచబడిన వారమై, నూతన శరీరం. యెషయా 40:31 అంటాడు, యెహోవా కొరకెదురు చూచువారు నూతన బలమును పొందురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురు. Those who wait for the Lord, the renew of their strength. యెహోవా కొరకెదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. 2 కొరింథీ 5:17 పౌలు అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయను. క్రీస్తు యేసులో సమస్తము నూతన పరచబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణతుజుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన లేఖన భాగాన్ని దీవించండి, శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరచండి. రాకడ కొరకు ఆయత్తపరచిన నూతన వ్యక్తులుగా మార్చండి. నూతనమైన ఆశీర్వాదాలు కుమరించండి. నూతనమైన వ్యక్తిత్వములు, నూతనమైనటువంటి ఆశీర్వాదములు, నూతనమైన కార్యములు వారిలో జరిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించేతో వేడుకుంటున్నాము మా ప్రియుడు పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చు అన్యుల సహవాసం ఆయన సన్నిధి భూలోకమున సకల పరిశుద్ధుల విశ్వాసుకును ఇంతవరకు ప్రార్థనా టీవీ కార్యక్రమం ద్వారా ఆయన వాక్యముడు ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపాశక్తుల సర్వం నాశనం
యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.